కళని మిసేసరావు. ఒక దేశం సమగ్రమైనటువంటి సంపూర్ణమైనటువంటి అభివృద్ధి చెందిందా లేదా అనేదానికి ఇండెక్స్ ఒకటే జీడిపి కాదు. హ్యూమన్ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, హ్యాపీ ఇండెక్స్, పీస్ ఇండెక్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. తాజాగా పీస్ ఇండెక్స్ 2025 అనౌన్స్ అయింది. దాంట్లో మనం ఎక్కడ ఉన్నాం, అమెరికా ఎక్కడుంది అనేది కనుక చూస్తే ఆశ్చర్యపోతారు మీరు. ప్రపంచ దేశాల్లో మన స్థానాన్ని కనుక చూస్తే ఇదా భారతదేశం, మనం ఈ ర్యాంకులో ఉన్నామా అని చెప్పి ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి. దాదాపుగా ఆ దేశాల పేర్లే తెలియనటువంటివి టాప్ ర్యాంకులో ఉన్నాయి. టాప్ 10 కాదు కదా, టాప్ 20 కాదు కదా, టాప్ 100లో కూడా అమెరికా లేదు, భారతదేశం లేదు అని అంటే ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా దేశం యొక్క అభివృద్ధి అంటే జీడిపిలో చూపిస్తూ ఉంటారు. హ్యూమన్ ఇండెక్స్ అనేది మేజర్ బెంచ్ మార్క్. ఆ తర్వాత హ్యాపీ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, పీస్ ఇండెక్స్. ఏ దేశమైనా రాష్ట్రమైనా శాంతి భద్రతలు ఎక్కడున్నాయో, పీస్ ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో, ప్రశాంతత ఎక్కడుందో అది నిజమైనటువంటి అభివృద్ధి, నిజమైనటువంటి కొలమానం. దానికి సంబంధించినటువంటి ఇండెక్స్ని అనౌన్స్ చేసింది, ఇప్పుడు అనౌన్స్ అయ్యింది ప్రపంచవ్యాప్తంగా. సో ఏ దేశం ఏ స్థానంలో ఉంది, మనం ఎక్కడ ఉన్నాం అనేది నేను మీకు చూపిస్తాను. అంతర్జాతీయంగా ఆ ఇండెక్స్ని అనౌన్స్ చేశారు. ఇది ఇక్కడ చూడండి, టాప్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ అకార్డింగ్ టు ద గ్లోబల్ పీస్ ఇండెక్స్. దీని ప్రకారం ఫిన్లాండ్ 10th ప్లేస్లో ఉంది, స్లోవేనియా 9th ప్లేస్లో ఉంది, డెన్మార్క్ 8th ప్లేస్లో ఉంది, పోర్చుగల్ 7th ప్లేస్లో ఉంది, సింగపూర్ 6th ప్లేస్లో ఉంది, స్విట్జర్లాండ్ 5th ప్లేస్లో ఉంది, ఆస్ట్రియా 4వ ప్లేస్లో ఉంది, న్యూజిలాండ్ 3rd ప్లేస్లో ఉంది, న్యూజిలాండ్, ఐర్లాండ్ 2nd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఏముంది, ఐస్లాండ్ ఉంది. అక్కడేమో ఐర్లాండ్ 2nd ప్లేస్లో, ఇదేమో ఐస్లాండ్. ఫస్ట్ ప్లేస్ ఐస్లాండ్. ఇది అసలు ఐస్లాండ్ అనేది ఎంతమంది తెలుసు భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలకి? కానీ ఐస్లాండ్ అనేది టాప్ మోస్ట్ నెంబర్ 1 పీస్ఫుల్ కంట్రీ అని తాజాగా వచ్చినటువంటి ఇండెక్స్లో. మన స్టూడెంట్స్ కానీ మనం కానీ ఎక్కడికి వెళ్ళాలనుకుంటాం, ఇమీడియట్గా అమెరికా వెళ్ళాలనుకుంటాం. మరి అమెరికా ఏ ప్లేస్లో ఉంది పీస్ ఇండెక్స్లో మనం చూద్దాం. వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ చూద్దాం. ఇది వరల్డ్ వైడ్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీస్ 2025 ఇది రిలీజ్ చేసింది. చూస్తే మనకి నెంబర్ 1లో ఐస్లాండ్ ఉంది, నెంబర్ 2 ఐర్లాండ్ ఉంది, నెంబర్ 3 న్యూజిలాండ్ ఉంది, నెంబర్ 4 ఆస్ట్రియా ఉంది, నెంబర్ 5 స్విట్జర్లాండ్ ఉంది, నెంబర్ 6 సింగపూర్ ఉంది, పోర్చుగల్ ఉంది 7లో, 8లో డెన్మార్క్ ఉంది, 9లో స్లోవేనియా ఉంది, 10 ఫిన్లాండ్. సో ఇది టాప్ 10లో ఉన్నాయి. సరే, మిగతా ఈ టాప్ 20లో చూస్తే ఇది క్రెచ్ రిపబ్లిక్, జపాన్, మలేషియా, నెదర్లాండ్, కెనడా, బెల్జియం, హంగరీ, ఆస్ట్రేలియా, క్రొయేషియా, జర్మనీ టాప్ 20. సరే, ఇక్కడ మిగతా వాటిని మనం భూటాన్ కూడా 21 ప్లేస్లో ఉంది. అసలు మనం ఎక్కడున్నాం, లుథేనియా 23. సో ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ 30వ ప్లేస్లో ఉంది, యూకే, లండన్ 30వ ప్లేస్లో ఉంది, లండన్. సో దీన్ని మీరు క్లోజప్లో చూడాలి. మొత్తం కనిపించేలాగా, మొత్తం వాళ్ళకి అర్థమయ్యేలాగా మనకు చూసే వాళ్ళకి యునైటెడ్ కింగ్డమ్ 30 ప్లేస్లో ఉంది. సరే, ఇక్కడ ఇంతకీ మనం ఎక్కడున్నాం వెతుకుదాం, మనం ఎక్కడున్నాం వెతుకుదాం. నార్వే, కువైట్, ఇటలీ, స్వీడన్, పోలాండ్. సో ఇక్కడ వెళ్ళిపోదాం. ఇలా వెళ్తే ఒమన్, ఇండోనేషియా, కజకిస్తాన్ ఇవన్నీ తీసుకుంటే మనం ఎక్కడున్నాం, అర్మీనియా 58. ఇక్కడ చూడండి, అసలు ఎక్కడన్నా ఉన్నామా మనం వెతుకుతా వెళ్దాం, ఎక్కడన్నా ఉన్నామేమో చూద్దాం. నేపాల్ 76వ ప్లేస్లో ఉంది, నేపాల్, జోర్డాన్, టాంజానియా. ఇవన్నీ జనరల్గా మన దృష్టిలో వెనకబడిన దేశాలుగా కనబడుతుంటాయి జనరల్గా. ఇంకా చూడండి, మనం ఎక్కడున్నాం అసలు వెతుకుదాం.
ఎక్కడ దొరుకుతామో మన దేశం 97 ప్లేస్లో శ్రీలంక ఉంది. శ్రీలంక కన్నా కూడా మనం ఎక్కడ అసలు శ్రీలంక 97 ప్లేస్లో శ్రీలంక ఉంది. అంటే శ్రీలంక అంటే మనం పీస్ఫుల్గా లేవన్నమాట, ప్రశాంతంగా లేనటువంటి పరిస్థితి మన దేశం. చైనా 98. సో ఫిలిప్పీన్స్ 105, దానికన్నా మనం తక్కువ ఉన్నాం. సో మనం ఎక్కడున్నాము? జింబాబ్వే తర్వాత 115వ ప్లేస్లో ఉన్నాం మనం. జింబాబ్వే తర్వాత 115వ ప్లేస్లో ఇండియా ఉంది. సో మొత్తం మీద 115వ స్థానంలో మనం ప్రశాంతమైనటువంటి ఇండెక్స్లో సూచీలో మనం 115వ స్థానంలో ఉన్నాం. సరే, అమెరికా ఎక్కడుంది? సో మన తర్వాత బంగ్లాదేశ్ ఉంది. అమెరికా మనకన్నా వెనకబడి ఉంది. అంటే మనకన్నా దారుణమైన పరిస్థితుల్లో అమెరికా వాళ్ళు ఉన్నారు. ఇది పీస్ ఇండెక్స్లో మనకన్నా దారుణమైన ప్లేస్లో ఉన్నారు, 128వ ప్లేస్. సో మొత్తం మీద మన 115, యునైటెడ్ కింగ్డమ్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 128వ ప్లేస్లో. బికాస్ ఆఫ్ అమెరికా ట్రంప్ అనుకుంటా. పాపం ఇంతకుముందు ఇంత దారుణంగా లేదు, ట్రంప్ వచ్చిన తర్వాత ఇది పడిపోయినట్టుంది. ప్రశాంతత లేకుండా జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు. సో లాస్ట్ పాకిస్తాన్ 144వ ప్లేస్లో ఉందండి. అంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో చూడండి అక్కడ. అత్యంత లీస్ట్ ఏదో చూద్దాం అసలు. సోమాలియా ఎక్కడ ఉంది? సోమాలియా 151, సిరియా 157, యమన్ 159, కాంగో 100. లాస్ట్లో రష్యా. వాట్ ఏ సర్ప్రైజ్! లాస్ట్లో రష్యా ఉంది. అంటే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, యుక్రెయిన్ రష్యా లాస్ట్లో ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఆందోళన తప్ప నో పీస్. ఆందోళన తప్ప నో పీస్. సో యుక్రెయిన్ రష్యా దారుణమైనటువంటి స్థితిలో ఉన్నాయి. లాస్ట్ రష్యా ఉంది. సో ఉక్రెయిన్ రష్యా ఒకే ప్లేస్లో ఉన్నట్టు. ఇదిగోండి గ్లోబల్ పీస్ ఇండెక్స్, ఇది లేటెస్ట్ గ్లోబల్ పీస్ ఇండెక్స్. సో దీన్ని చూసిన తర్వాత మనం సంతోషపడాలా, లేదంటే దుఃఖించాలా, లేదా ఆలోచించాలా? అమెరికా కంటే మనం బెటర్ అనేటువంటి దాంట్లో సంతోషపడాలా, లేదంటే ఉగాండా కన్నా మనం వెనకబడి ఉన్నామని బాధపడాలా? అర్థం కావట్లా. ఉగాండా మనకన్నా బాగుంది, చూసారా? సో ఇంకా మనం చైనా 98. మనం ప్రతిదానికి అసలు శ్రీలంక మనకన్నా బెటర్గా ఉంది. 115లో మనం ఉంటే 97లో శ్రీలంక ఉంది. అంటే మనకన్నా చాలా బెటర్గా వాళ్ళు పీస్ఫుల్గా ఉన్నారు. సో ఇది మనం చూస్తే కనుక పీస్ ఇండెక్స్లో. కాబట్టి మనం ఏ దేశమైనా సరే డబ్బు ఉన్నంత మాత్రాన ప్రశాంతత ఉన్నదండి. జీడిపి ఒకటే కొలమానం కాదు. హ్యాపీ ఇండెక్స్లో మనం ఉండాలి, హెల్త్ ఇండెక్స్లో మనం ఉండాలి, వెల్దీ ఇండెక్స్లో మనం ఉండాలి. ఇవన్నీ ఉంటేనే సమగ్రమైనటువంటి దేశంగా మనం నిలబడతాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఏపీ, నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ అంటే చంద్రబాబు నాయుడు గారు వికసిత్ ఏపీ అంటున్నారు. ఎందుకు వికసిత్ ఏపీ అంటున్నారంటే రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట మీరు గమనిస్తే వెల్దీ, హెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కావాలి అంటున్నారు. ఇవన్నీ ఉంటేనే సమగ్రమైనటువంటి అభివృద్ధి కింద మనం చూడాలి ఆ రాష్ట్రాన్ని కానీ ఆ దేశాన్ని కానీ. సో కాబట్టి లేటెస్ట్ హ్యాపీ ఇండెక్స్లో మనం చూస్తే, పీస్ ఇండెక్స్లో మనం చూస్తే, ఈ పీస్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.